హలో అందరికి ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే ఇది ఏంటంటే వీడియో ట్రావెల్ ఫుడ్ ఫర్ కిడ్స్. ఎవరైనా చేసుకోవచ్చు. వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని మార్పులు, చేర్పులు చేసుకొని కొద్దిగా నేనైతే ఫస్ట్ పోహా చేస్తున్నాను. ఫస్ట్ అయితే పోపేసేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఆ తర్వాత అయితే పల్లీలు ఇవన్నీ వేసుకోవాలి. నేను కారం కోసం అయితే ఒక్కటే చిన్న ఒట్టిమిరపకాయ అయితే వేసాను. ఎందుకంటే నేను నా నా కిడ్ కోసం చేసుకుంటున్నాను కాబట్టి మీరు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత అయితే ఉప్పును, పసుపు ఆ 2 వేసుకొని అటుకులు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఏమైనా రాళ్ళు ఉన్నాయా అవి చూసుకొని ఏసుకోవాలి. ఆ తర్వాత బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలి. ఇదైతే చాలా యూజ్ అయింది. నాకైతే నేను ట్రావెల్‌కి వెళ్ళినప్పుడు నా బేబీకి. ఆ తర్వాత నెక్స్ట్ అయితే నేను సేమియా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పోపేసేసుకొని ఆవాలు, జీలకర్ర ఒకటే ఎండుమిర్చి ఏసుకుంటున్నాను నేను. మీరు మీ కారానికి తగ్గట్టయితే వేసుకోండి. ఆ తర్వాత సేమియా వేసుకొని బాగా వేయించుకోవాలి. సాల్ట్ గూడా వేసేసుకొని మీకు తగినంత మీరెంతైతే యూజ్ చేస్తారో అంత సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆ స్మెల్ అయితే వస్తది. రెడ్ కలర్‌లో అయితాయి సేమియా. అప్పుడైతే ఆఫ్ చేసేసుకొని పక్కన తీసుకోవాలి. ఇది చల్లారేకి కొంచెం ప్లేట్‌లలో తీసుకొని పెడుతున్నా. ఆ తర్వాతయితే నాకెందుకో కొద్దిగా బాగా అనిపిచ్చింది వెదర్. అందుకని అలా వీడియో తీశాను. తర్వాత నెక్స్ట్ నేను ఇది దాల్ కోసం చేస్తున్నా. ఫస్ట్ అయితే కందిపప్పు, కొంచెం పెసరపప్పు ఇది 2 కలిపాను నేను. మీ ఇష్టము శనగపప్పు అన్ని అన్ని పప్పులు వేసుకొనైనా చేసుకోవచ్చు. ఎర్ర కందిపప్పు ఇలా చాలామంది అన్ని పప్పులు కలిపి చేసుకుంటారు. నేనైతే 2 కలిపాను. కొంచెం కందిపప్పు, కొంచెం పెసరపప్పు ఇది 2 కలిపి ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి పెనంలో. ఏమి ఆయిల్ కూడా వేయకోకుండా కొంచెం అవి ఆహ్, కొద్దిగా రెడ్ కలర్‌లో అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నప్పుడు మనకి కొంచెం స్మెల్ అనేది తెలుస్తది గదా! అప్పుడు పక్కన పెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో పౌడర్ లాగా చేసుకోవాలి. ఇదైతే నాకు మనము కెటిలు అలా తీసుకొనెళ్తే యూజ్ అయితది. దాల్ గానీ, సేమియా గానీ, ఆ తర్వాత ఉప్మా గానీ. కానీ ఈ ఈ పోహ అయితే నాకు బాగా యూజ్ అయింది. ఆహ్, తీసుకొనెళ్ళిందంతా నేను బేబీకి పెట్టుకోగలిగాను మార్నింగ్ టైమ్స్ అలాగా. తర్వాత నేను పౌడర్ చేసుకున్నది కొద్దిగా ఆయిల్ వేసి పోపేసేసుకుంటున్నాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, తర్వాత పసుపు, కొంచెం ఒట్టిమిరపకాయ, ఎల్లిపాయ ఏసుకుంటున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు కొంచెం ఆహ్, కారం పొడి గాని అలా ఏమైనా ఏసుకోవచ్చు. వేసుకొని తర్వాతయితే ఆ పౌడర్ ఉంటది గదా! ఆ పౌడర్ గూడా వేసుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. బాగా వేయించాలి పౌడర్ అనేది. లేదంటే మనకి ఇన్‌స్టాంట్‌గా కొద్ది రోజులు గూడా ఉండదు. పచ్చి పచ్చిగా ఉండడము అలాగా అయితుంది. ఆహ్, చాలా బాగుం చాలా బావుంటది. ఓకే అందరికి బాయ్.